ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అందరికీ ధర్మ మార్గము, భక్తి మార్గము, రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామి వారిని కోరుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2024 నుండి 15/6/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/6/2024 నుండి 15/6/2024 వరకు గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు, వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి, రవి బుధ గురు శుక్ర సంచార స్థితి, శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. రవి చేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు గురువారం అమావాస్య రోహిణి నక్షత్ర సందర్భంగా గజకేసరి యోగము ఎలా పొందాలి అనేటువంటి విధి విధానము, అలాగే 7వ స్థానంలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితితో ఎలాంటి దోషాలని తొలగించుకోవాలి, ఎలాంటి అదృష్టం కలిగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, నో, నే, నో, యా, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ శని సంచార స్థితి కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆవేశము, కోపము, తగాదాలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా మీరు నావారు అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా జనాలు చాలా తెలివినటువంటి వారు. మీ భార్య అయినా, పిల్లలైనా, అత్తమామలైనా, సహ ఉద్యోగస్తులు తోటివారైనా మీతో అవసరం ఉన్నంత వరకు మాత్రమే వారు మీకు విలువనిస్తారు. బెల్లం ఉంటేనే చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి అనేది ఎంత సహజమో మీ దగ్గర డబ్బులు, తెలివి, నాలెడ్జి మీదంతా వాళ్లకు ఉపయోగపడుతున్నంత వరకు మాత్రమే మిమ్మల్ని దేవుడు అని చెప్తారు. ఏ ఒక్క క్షణం మీరు వీటికి దూరంగా ఉండగలిగినట్లయితే ఇన్ని రోజులు నీ సహాయం పొందినవారు, ఇన్ని రోజులు నువ్వు దేవుడు అని చెప్పిన వాళ్ళు నిన్నే దయ్యము అని చెప్పి నిన్నే రాళ్లతో కొట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఏ రోజైనా వృశ్చిక రాశి జాతకులు ఒంటరి వారే అని చెప్పి గమనించాలి. మీ ధర్మం, మీ నీతి, మీ ఆధ్యాత్మికత, మీ ప్రశాంత జీవన విధానమే మీకు ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టు, గొడవలు, అశాంతి, ప్రశాంతత లేని జీవితం పొందే పరిస్థితి ఉంటుంది. ఇలా ఎక్కువ కాలంగా ఆలోచించాలనుకోండి, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు, థైరాయిడ్, నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోకు, పెరాలసిస్ లాంటివి వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని నీటితో కరిగించి ఆ ఉప్పుతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే ఎవరు మనవారు, ఎవరు పరాయివారో మీరు గమనించేస్తూ ప్రలోభాలకు గురి కాకుండా మీ పని మీరు చేస్తూ విజయానికి మీ సొంతం అవుతారని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల మీ పిల్లలు, మీ ఎదుగుదల, మీ యొక్క
కుటుంబం గురించి అనేక మంది చర్చించబోతున్నారు. నూతనంగా వివాహం వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ముందు వరుసలో విజయం మీ సొంతం అవుతుంది. 6వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల భూములు, గృహాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. 7వ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం కాబోతుంది. ప్రయత్నం చేసేవారికి మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండబడిన వారికి ధర్మబద్ధంగా ఉండడం వల్ల ప్రమోషన్స్ వీరి సొంతం కాబోతుంది. అక్కడే గురువు, అక్కడే శుక్రుడు సంచారం చేయడం వలన కొన్నిట్లో స్వల్పమైనటువంటి ఇబ్బంది అనిపించినను మౌనంగా ఉండండి, యోగదాయకమైన రోజులు మీవే అని చెప్పి గమనించవచ్చు. కనుక ఈ అమావాస్య గురువారము రోహిణి నక్షత్ర సందర్భంగా ఈ చతుర్గ్రహ కూటమి సప్తమంలో ఉండడం వల్ల దోషం తొలగించుకోవాలి అన్నట్లయితే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, అలాగనే కాళభైరవ స్వామి యొక్క ముడుపు, హోమము కార్యక్రమంలో పాల్గొనడం, కాళభైరవ స్వామికి స్మరణ చేయడం వలన అంతా మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి. విశాఖ నక్షత్ర జాతకులు స్వయం వృత్తులు, సేవారంగాల్లో, మార్కెటింగ్లో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. అనురాధ నక్షత్ర జాతకులకు సహనం, పట్టుదల, ఓర్పు, ధర్మమే మీ యొక్క విజయం కలిగించాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మీ యొక్క విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.